హలో స్టూడెంట్స్, దిస్ ఇస్ శ్రీరామ్ ఇన్ఫో ఆల్ ఇండియా గవర్నమెంట్ జాబ్స్ అండి. ప్రతి గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అవగానే మన ఛానల్లో పోస్ట్ చేయడం జరుగుతుంది. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసుకొని పెట్టుకుంటే నా ప్రతి అప్డేట్ అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. అలాగే మన టెలిగ్రామ్ ఛానల్లోని వాట్సాప్ ఛానల్లోని మీరు జాయిన్ అయినట్టయితే ఫాస్ట్ అప్డేట్స్ అనేవి మీకు వస్తుందండి. జాబ్ ఇన్ఫర్మేషన్, ఎగ్జామ్ డేట్స్, రిజల్ట్ డేట్స్ అండ్ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ కూడా నేను అందులో సెండ్ చేస్తాను. మీకు వాట్సాప్ ఉంటే వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి, టెలిగ్రామ్ ఉంటే టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఉందండి. స్టూడెంట్స్, ఇప్పుడు మనకు వచ్చేసి ఐఐటి మద్రాస్ నుంచి మరో నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వడం జరిగిందండి. నాన్ టీచింగ్ పొజిషన్స్కి పర్మనెంట్ బేస్డ్ జాబ్స్, అంటే ఎటువంటి కాంట్రాక్ట్ బేస్డ్ కానీ అవుట్ సోర్సింగ్ జాబ్స్ అయితే ఏం కాదండి. పర్మనెంట్ బేస్డ్ జాబ్స్తో మళ్ళీ మనకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. ఇది వచ్చేసి ఐఐటి మద్రాస్ది అఫీషియల్ వెబ్సైట్ అండి. ఇందులో మనం ఇక్కడ చూసుకున్నట్టయితే కెరియర్స్ అని ఉంది కండి. కెరియర్స్లో మనకి ఇక్కడ థర్డ్ వన్ నాన్ టీచింగ్ పొజిషన్స్, దాని మీద క్లిక్ చేస్తే మీకు పేజ్ ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూడండి వ్యూ కరెంట్ ఓపెనింగ్స్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు పేజ్ ఇలా ఓపెన్ అవుతుంది. కిందకి స్క్రోల్ చేసుకున్నట్టయితే ఇక్కడ ఉంది చూడండి, డీటెయిల్డ్ అడ్వర్టైజ్మెంట్ అని చెప్పేసి అడ్వర్టైజ్మెంట్ నెంబర్ వచ్చేసి IITM R2 2024 అని ఉంది కదండి, గ్రీన్ కలర్ హైలైట్ అయింది. దాని మీద క్లిక్ చేసినట్టయితే మీకు అఫీషియల్ నోటిఫికేషన్ అనేది డౌన్లోడ్ అవుతుంది. ఈ నోటిఫికేషన్ ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి మీకు క్లియర్గా డిస్కస్ చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. మీరు వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. నా నుంచి చిన్న రిక్వెస్ట్ అండి, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది. ఇది వచ్చేసి మనకి అఫీషియల్ నోటిఫికేషన్ అండి. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మద్రాస్ నుండి రిలీజ్ అయింది. ఇది వచ్చేసి వాళ్ళ టెలిఫోన్ నెంబరు అండ్ నెక్స్ట్ ఈమెయిల్ ఐడి మాట. మీకు ఇంకా ఈ నోటిఫికేషన్లో కానీ అప్లికేషన్ ప్రాసెస్లో కానీ మీకు ఏమైనా డౌట్స్ కానీ ఏమైనా ఎర్రర్స్ కానీ టెక్నికల్ ఎర్రర్స్ కానీ ఏమైనా వచ్చినట్టయితే వాళ్ళని కాంటాక్ట్ చేస్తే మీకు సొల్యూషన్ అనేది ఇస్తారు. ఇది వచ్చేసి మనకి అడ్వర్టైజ్మెంట్ నెంబర్ అండి. నాన్ టీచింగ్ పొజిషన్స్ కోసం వీళ్ళైతే రిక్రూట్ చేస్తున్నారు. ఇది వచ్చేసి పర్మనెంట్ బేస్డ్ జాబ్స్. ఇందులో మనకి హైయర్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ బేస్డ్ మీద అండ్ ఎక్స్పీరియన్స్ బేస్డ్ మీద కూడా ఉందండి. ఇది వచ్చేసి ఇంజనీరింగ్ పోస్టులు, దీనికి ఏజ్ లిమిట్ కూడా ఎక్కువ ఉంటుంది, పే స్కేల్ లెవెల్ కూడా చాలా ఎక్కువ ఉంటుందండి. ఎక్స్పీరియన్స్ లేనివి మనం చూసుకున్నట్టయితే జూనియర్ టెక్నీషియన్ అని చెప్పేసి మనకి రిక్రూట్మెంట్ అయితే తీయడం జరుగుతుంది. గ్రూప్ C పోస్టులు అండి. 27 years అనేది ఏజ్ లిమిట్ ఉంది. ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది, అది ఫర్దర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. పే స్కేల్ లెవెల్ 3 ఇస్తున్నారు, అంటే 21,700 బేసిక్ శాలరీ అనేది వస్తుందండి ఇనీషియల్గా స్టార్టింగ్లో. అది చూసుకున్నట్టయితే మీకు గ్రాస్ శాలరీ వచ్చేసి 40,000 వరకు వస్తుంది పర్ మంత్. ఓకేనా, దీనికి టోటల్ వేకెన్సీ వచ్చేసి 40 వేకెన్సీ ఉన్నాయండి. కేటగిరీ వైజ్గా మనకి వేకెన్సీస్ అనేవి డివైడ్ చేశారు. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అండ్ ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్ చూసుకున్నట్టయితే మనకి జూనియర్ టెక్నీషియన్కి వచ్చేసి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ టోటల్గా మనకి 3 స్ట్రీమ్స్లో అయితే అడగడం జరిగింది. 3 years డిప్లొమా అయినా చేసి ఉండాలి, లేదు అనుకుంటే బ్యాచులర్ ఆఫ్ డిగ్రీ ఇన్ సైన్స్ కానీ, లేదు అనుకుంటే మనకి ITI అండి. 2 years ITI 60% మార్క్స్ అయితే ఉండాలి. కానీ ITI చేసిన వాళ్ళకి రిలవెంట్ ఫీల్డ్లోని మనకి 2 years ఎక్స్పీరియన్స్ అయితే అడగడం జరిగింది. ఓకేనా, ఏ స్ట్రీమ్స్ వాళ్ళు అప్లై చేసుకోవాలంటే ఫర్ ఎగ్జాంపుల్ డిప్లొమా చేసిన వాళ్ళు ఉంటే డిప్లొమాలో సివిల్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు, కెమిస్ట్రీ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు, కంప్యూటర్ సైన్స్ అంటే CSC డిపార్ట్మెంట్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు, మెకానికల్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు, EC వాళ్ళకి అప్లై చేసుకోవచ్చు, EEE వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఇలాగ ఈ స్ట్రీమ్స్లో డిప్లొమాలో చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు, అలాగే బ్యాచులర్ ఆఫ్ డిగ్రీ చేసిన వాళ్ళు కూడా ఏదో ఒక సబ్జెక్ట్ అయితే చాలండి వీళ్ళు అప్లై చేసుకోవచ్చు. అలాగే మనకి 2 years ITIలో కూడా సేమ్ అండి. EC కానీ మెకానికల్ కానీ కంప్యూటర్ సైన్స్ కానీ ఎవరైనా చేసిన వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు. కానీ 2 years ఎక్స్పీరియన్స్ అయితే ITI వాళ్ళకి కావాలండి. డిప్లొమా వాళ్ళకి ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళకి వచ్చేసి మనకి ఎక్స్పీరియన్స్ అయితే ఏమీ అవసరం లేదు. ఓకే, అండ్ నెక్స్ట్ ఫర్దర్గా చూసుకున్నట్టయితే దీనికి లాస్ట్ డేట్ ఆఫ్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ చూసుకున్నట్టయితే 2nd April 2024 లోపు అయితే మనం అయితే ఆన్లైన్లో అప్లికేషన్ అనేది పంపించాల్సి ఉంటుంది. ఎటువంటి ఆఫ్లైన్ అప్లికేషన్ అయితే ఏమీ అవసరం లేదండి. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ చూసుకున్నట్టయితే ఆల్ ఇండియన్ సిటిజన్స్ ఆర్ ఎలిజిబుల్ అండి. అండ్ దీనికి వచ్చేసి బోత్ మెయిల్ అండ్ ఫీమేల్ ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. ఓకే, ఆల్రెడీ చెప్పాను కదండి, లాస్ట్ డేట్ కూడా 2nd April 2024 లోపు మనం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. మనకి ఇక్కడ ఈ వెబ్సైట్ ద్వారా మనం అయితే అప్లై చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కూడా నేను ఫర్దర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం ఈ కాపీస్ అనేవి మనం అయితే వాళ్ళకి అటాచ్ చేయాల్సి ఉంటుందండి. అంటే మనం అప్లై చేస్తున్నప్పుడు PDFs అనేవి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్, డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ వచ్చేసి మన 10th class మార్క్ లిస్ట్ అండి, వ్యాలిడ్ కేటగిరీ సర్టిఫికేట్, అండ్ నెక్స్ట్ ITI వాళ్ళు ఉంటే వాళ్ళకి ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్, శాలరీ సర్టిఫికేట్ కూడా కావాలండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి రిలవెంట్ ఎక్స్పీరియన్స్ ఉంటేనే వాళ్ళు కన్సిడర్ చేస్తారండి. ఓకేనా,
అండ్ నెక్స్ట్ వచ్చేసి అప్లికేషన్ ఫీజు చూసుకున్నట్టయితే మనకి 500 రూపీస్ అనేది అప్లికేషన్ ఫీజు అనేది ఉంటుంది. ఆన్లైన్ పోర్టల్ ద్వారా మనం అయితే పే చేయొచ్చు. అండ్ నెక్స్ట్ SC ST PWBD ఉమెన్ కేటగిరీ వాళ్ళకి ఎటువంటి ఫీజు అనేది ఏమీ లేదండి. SC ST PWBD అండ్ ఉమెన్ క్యాండిడేట్స్కి. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ఎవరైతే ఫీజుని క్లెయిమ్ చేస్తున్నారో SC ST PWBD ఉమెన్ క్యాండిడేట్స్కి వీలైతే వ్యాలిడ్ ప్రూఫ్ అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఫీజు ఎగ్జామ్షన్కి. ఓకేనా. అండ్ నెక్స్ట్ మీరు అప్లికేషన్ సబ్మిట్ చేసిన తర్వాత వచ్చిన ప్రింట్అవుట్ అనేది మీరు ప్రింట్అవుట్ తీసుకొని మీ దగ్గర ఉంచుకోవాలండి. స్కిల్ టెస్ట్కి ట్రేడ్ టెస్ట్కి వెళ్ళినప్పుడు మీకు అది యూజ్ అవుతుంది అన్నమాట. ఓకేనా. హార్డ్ కాపీ అనేది ఎటువంటిది మీరైతే పోస్ట్ ద్వారా ఎవరికి పంపించాల్సిన అవసరం లేదని చెప్పేసి మనకి క్లియర్గా మెన్షన్ చేసి ఇచ్చారు. చెప్పాను కదండి, ఉమెన్ క్యాండిడేట్స్ ఆర్ ఎంకరేజ్డ్ టు అప్లై అంటే దీనికి వచ్చేసి బోత్ మెయిల్ అండ్ ఫీమేల్ ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చండి. అంటే దాన్ని జెండర్ బ్యాలెన్స్ అంటారన్నమాట. ఓకేనా. జెండర్ బ్యాలెన్స్ అంటే బోత్ మెయిల్ అండ్ ఫీమేల్ ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఏజ్ రిలాక్సేషన్ చూసుకున్నట్టయితే 5 years ఫర్ SC ST అండి. నెక్స్ట్ 3 years వచ్చేసి OBC వాళ్ళకి అండి. ఓకే. ఏజ్ రిలాక్సేషన్ అనేది మనకి ఇలా డివైడ్ చేశారు. అండ్ నెక్స్ట్ వచ్చి మనకి కరెక్ట్ యాక్టివ్ ఈమెయిల్ ఐడి అయితే ఇవ్వాల్సి ఉంటుందండి. ఎందుకంటే ఫర్దర్గా మీకు రిటర్న్ టెస్ట్కి కానీ స్కిల్ టెస్ట్ కానీ ట్రేడ్ టెస్ట్కి కానీ కాల్ లెటర్ అడ్మిట్ కార్డ్స్ అనేవి మీ ఈమెయిల్ ఐడికే పంపిస్తారండి. అందుకే మీకు వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి అయితే ఇవ్వాల్సి ఉంటుంది. మీకు సపరేట్గా పోస్ట్ ద్వారా కానీ ఎటువంటి లెటర్స్ ద్వారా కానీ మీకు అయితే పంపించడం జరగదు. ఓన్లీ మీ ఈమెయిల్ ఐడికే వాళ్ళైతే మీకు పంపించడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ నో TA అంటే ట్రావెలింగ్ అలవెన్సెస్ అనేవి ఏవి వీళ్ళైతే ప్రొవైడ్ చేయరండి. సెలక్షన్ ప్రాసెస్ అప్పుడు మీ ఓన్ ఎక్స్పెన్సెస్తోనే మీరైతే వెళ్ళాల్సి ఉంటుంది అని చెప్పేసి మనకి క్లియర్గా ఇచ్చారు. డిస్క్రిప్షన్ ఇచ్చిన లింక్ పై క్లిక్ చేస్తే మీకు పేజ్ ఇలా ఓపెన్ అవుతుందండి. కింద స్క్రోల్ చేసుకొని రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అండి. ఫస్ట్ది వచ్చేసి అంటే నోటిఫికేషన్ ఉంది. తర్వాత వచ్చేసి మీ దగ్గర ఆల్రెడీ లాగిన్ డీటెయిల్స్ ఉన్నట్టయితే సెకండ్ లింక్ పై క్లిక్ చేయండి. అంటే క్లిక్ హియర్ ఉంది కదా, అది మీ దగ్గర రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ లేవు, కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళకి ఎవరికైనా ఉంటే కింద ఇక్కడ క్లిక్ హియర్ ఉంది కదండి, దాని మీద క్లిక్ చేయండి. టు రిజిస్ట్రేషన్ అనమాట. ఓకే. ఇది వచ్చేసి మనకి రిజిస్ట్రేషన్ అవ్వాల్సి ఉంటుంది ఫస్ట్. తర్వాత అప్లికేషన్ ప్రాసెస్ అనేది మనకి స్టార్ట్ అవుతుంది. ఇది వచ్చేసి మనకి రిజిస్ట్రేషన్ పోర్టల్ అండి. ఫస్ట్ ఇవన్నీ అగ్రీ చేసేసండి. అగ్రీ చేసిన తర్వాత కింద స్క్రోల్ చేసుకొని పోస్ట్ కేటగిరీ వచ్చేసి టెక్నికల్ పెట్టుకోండి. ఓకేనా. తర్వాత పోస్ట్ నేమ్ వచ్చేసి జూనియర్ టెక్నీషియన్, ఎవరైతే జూనియర్ టెక్నీషియన్కి అప్లై చేస్తున్నారో వాళ్ళు. అండ్ నెక్స్ట్ మనకి వచ్చేసి స్ట్రీమ్ అండి. స్ట్రీమ్ అయితే సెలెక్ట్ చేసుకోండి. మెకానికలా, కంప్యూటర్ సైన్సా, సివిల్ డిపార్ట్మెంటా, ఈసీఈయా, E&Iయా ఏంటని చెప్పేసి మీ రిలవెంట్ ట్రేడ్ అనేది మీరు సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీ నేమ్ ఇచ్చేసేయండి. క్యాండిడేట్ నేమ్, ఫస్ట్ నేమ్, మిడిల్ నేమ్, లాస్ట్ నేమ్. ఓకేనా. ఇవి ఫిల్ చేసిన తర్వాత నెవర్ చేంజ్ నేమ్ దగ్గర నో అని పెట్టండి. మీ డేట్ ఆఫ్ బర్త్ ఫిల్ చేయండి. తర్వాత మీ జెండర్ సెలెక్ట్ చేసుకోండి. మెయిల్ అయితే మెయిల్, ఫీమేల్ అయితే ఫీమేల్ సెలెక్ట్ చేసుకోండి. మీ మొబైల్ నెంబర్ ఇచ్చేసేయండి. ఆల్టర్నేటివ్ మొబైల్ నెంబర్ అండ్ మెయిల్ ఐడి, సేమ్ మెయిల్ ఐడి 2 సార్లు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ జనరేట్ OTP మీద క్లిక్ చేస్తే మీ మొబైల్ నెంబర్కి ఒక OTP అండ్ నెక్స్ట్ ఈమెయిల్ ఐడికి ఒక OTP వస్తుంది. ఆ 2 వెరిఫై చేసుకున్నట్టయితే మీకు వెరిఫై అయిపోతుందండి. తర్వాత అగ్రీ మీద క్లిక్ చేసి క్యాప్చర్ ఎంటర్ చేసి రీవెరిఫై మీద క్లిక్ చేసినట్టయితే మీకు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అయిపోతుంది. ఆ తర్వాత ఆటోమేటిక్గా మీకు రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ అనేవి జనరేట్ అవుతాయి అన్నమాట. ఆ డీటెయిల్స్ యూస్ చేసుకొని మీకు ఇక్కడ రైట్ సైడ్ టాప్లో లాగిన్ ఉంది కదండి, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్టయితే మీ లాగిన్ ఐడి పాస్వర్డ్ యూస్ చేసుకొని మీరైతే లాగిన్ అయినట్టయితే మీకు అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. మీకు ఇంకా ఈ నోటిఫికేషన్లో కానీ అప్లికేషన్ ప్రాసెస్లో కానీ మీకు ఇంకా ఏమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీకు ఖచ్చితంగా నేనైతే రిప్లై ఇస్తానండి. లేదు అనుకుంటే మీకు పైన నేను ఆల్రెడీ నోటిఫికేషన్ స్టార్టింగ్లో చెప్పాను కదండి, వాళ్ళు టెలిఫోన్ నెంబర్ ఇచ్చారు, ఈమెయిల్ ఐడి ఇచ్చారు, వాళ్ళకి కాంటాక్ట్ చేసినా మీకు రిప్లై అనేది వస్తుంది. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసుకొని పెట్టుకోండి. ప్రతి అప్డేట్ అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి ఫర్ వాచింగ్ వీడియో. కీప్ సపోర్టింగ్ మీ.